ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి, మా హృదయాల్ని చూస్తున్న దేవుడిగా ఎవరికి ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో, ఎవరిని ఏ మాటల చేత సరిచేయాలని ఆశపడుతున్నారో, ఎవరిని ఏ మాటల చేత తండ్రి ఉన్నత స్థితిలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారో, ఒక్కొక్కరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 33వ వచనం. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే. నెహెమ్యా చాప్టర్ 9 verse 33, for thou hast done right, but we have done wickedly. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట కొరకే దేవుడికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. మరి మాట చదువుతున్నప్పుడు అందరికీ కొంచెం బాధగానే అనిపిస్తుంది కదండి. ఎందుకంటే మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూస్తే నువ్వు న్యాయస్థుడవే అని దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంది కదా. మరి ఒప్పుకుంటామా ఈ విషయాన్ని? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది సత్యమేనండి. ఎందుకు అంటే మన జీవితాల్లో ఈరోజు శ్రమలు రావడానికి కారణము ఏంటి అంటే, ఒకటి, మనం చేసిన తప్పులు బట్టి శ్రమలు అనుభవిస్తాం. రెండవది, దేవుడు మనల్ని ఉన్నతంగా బ్లెస్ చేయడానికి ఆశించినప్పుడు మన జీవితాల్లో శ్రమలు వస్తాయి. ఈ రెండు విషయాల్లో దేవుడు న్యాయస్థుడే. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. మనం చాలాసార్లు మాటల్లో అంటుంటారు కదా, దేవుడు నాకు చాలా అన్యాయం చేసేసాడండి, దేవుడు నన్ను చాలా ఇబ్బంది పడి చేశాడు, దేవుడు నాకు అలా చేశాడు ఇలా చేశాడు అని అంటున్నాం. అవును, దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అని అంటున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం దేవుడికి? ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నామా? ఏ రోజు మనం నమ్మకంగా ఉన్నాం చెప్పండి దేవుడికి? ఏ విషయంలో మనం మంచిగా ఉన్నాం దేవుడికి? ఎక్కడెక్కడ ఏ రీతిగా పడిపోతున్నామో, దేవుడి మనసును నొప్పిస్తున్నామో, దేవుడిని బాధ పెడుతున్నామో అది మనకు బాగా తెలుసు. అయినా విడిచిపెడుతున్నామా? అయినా మానుకుంటున్నామా? అవేం మానుకోము, అవేమి వదిలిపెట్టుకోము. కానీ దేవుడిని మాత్రం అంటాం ఆయన అన్యాయస్తుడు అని. ఒకవేళ దేవుడే మనల్ని అన్యాయస్తులుగా తీర్పు తీరుస్తానండి, భూమి మీద ఇంకా మనం బ్రతకం. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు. ఆయన ఎవ్వరికి ఎప్పుడు అన్యాయం చేయలేదు, అన్యాయం చేయడు కూడా. ఎందుకంటే ఆయన మన తండ్రి అండి. మన తండ్రి మనకెందుకు అన్యాయం జరిగిస్తాడు? ఆయన న్యాయవంతుడు కనుకనే ఇంకా మన పక్షంగా తన ప్రేమను చూపిస్తూ మరణానికి అప్పగించబడవలసిన మనము, భూమి మీద మన జీవితాలు ముగింపబడవలసినటువంటి మనల్ని కూడా ఇంకా తండ్రి కుడి పార్శ్వమున ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తూ మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ మనల్ని ఇంకా భూమి మీద బ్రతికింపజేస్తూ ఉన్నాడు. సరే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాము. కావున ఆయన ఎదుటి నుండి అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడతావి. ఫెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును ఇయ్యబడను. మరి ఈ వ్రాత దేవుడు రాశాడు రాజైనటువంటి బెల్షస్సర్ కోసం. ఎందుకంటే ఈ రాజైనటువంటి బెల్షస్సర్ ఏం చేశాడంటే, దేవుడి యొక్క యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలో ఉన్న ఉపకరణాలు తను తాగి తందనాలు అవడానికి తన తోటి వారిని పిలుచుకొని వచ్చి ఆ ఉపకరణములు వాడినప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చింది. కాబట్టి ఒక వ్రాత వచ్చి రాస్తుందనమాట. దేవుడు తన హస్తాన్ని పంపించి రాపిచ్చాడు. అక్కడ మెనే మెనే టెక్కల్ ఉఫారసిన్ అని రాస్తే ఎంతమందిని అడిగినా కూడా అర్థము ఆ భావం చెప్పలేదు. కానీ దానియేలుని పిలిపించిన తర్వాత దానియేలు ఆ మాటకు అర్థం చెప్తాడు. ఏమని అంటే, దేవుడిని నీ లెక్క చూసినప్పుడు నీ ప్రభుత్వాన్ని ఇంకా ఆయన ముగింపదలుచుకున్నాడు. నిన్ను త్రాసులో వేసి చూస్తే నువ్వు తక్కువగా కనిపిస్తున్నావు, కాబట్టి నీ రాజ్యం తీసేసి వేరే వాళ్ళకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు అని చెప్తాడనమాట. ఇక్కడ ఈ వ్యక్తి దేవుడికి ఎంతో వ్యతిరేకమైనటువంటి పనులు చేశాడు. ఎంతో సమయాన్ని కూడా దేవుడు ఇచ్చే ఉంటాడు. దేవుడు ఎవ్వరి లెక్క వెంటనే ముగించాడు. అయినా కూడా ఇతను సరి చేసుకోలేదు. ఎందుకంటే ఇతనికి దేవుడి శక్తి ఏందో తెలుసు. వాళ్ళ నాన్న అనేటువంటి నెబుకద్నెజరు ఎంత గర్వించి ఒక మృగంలాగా ఒక పక్షిలాగా అడవిలో జీవించాల్సి వచ్చింది, ఇవన్నీ తెలుసు. అయినా అంత గొప్ప దేవుడి గురించి తెలిసి కూడా ఈ బెల్షస్సర్ దేవుడికి లోబడకపోవడం అనేది చాలా తప్పు, చాలా పాపము. కాబట్టి వెంటనే ఇతనికి శిక్ష వచ్చింది, ఇతను మరణిస్తాడు తర్వాత. అయితే దేవాది దేవుడు ఇలాగ ప్రతి ఒక్కరు లెక్కలు చూసాడు అనుకోండి, త్రాసులో పెట్టి చూస్తే మనం ఎవ్వరం కూడా ఆయన దృష్టికి సరిగ్గా కనిపించము. కాబట్టి ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఆయన త్రాసులో మనల్ని తూచినప్పుడు మనం తక్కువగా కనిపించినా కూడా ఈరోజు ఇంకా మనల్ని బ్రతికిస్తూనే ఉన్నాడు, ఇంకా మన జీవితాల్లో మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు.
ఎన్నిసార్లు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేశామో, ఈ సంవత్సరం అంతా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన జీవితం ఏంటి? మరి జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చాం. దేవుడికి ఎన్నో ప్రామిసెస్ చేసాం. ఎన్నోసార్లు దేవుడికి చెప్పాం, అది చేస్తాం ప్రభువా, ఇది చేస్తాం, ఇలా ఉంటాం, అలా ఉంటామని. ఎన్నిసార్లు ఎన్ని ప్రామిసెస్ చేసినా కూడా వాటిని నిలబెట్టుకున్నామా? ఈ సంవత్సరంలో మనము దేవుడికి చేయవలసిన కార్యాలు ఏమైనా చేశామా? దేవుడుగా నా లెక్క మనల్ని చూస్తే మన పరిస్థితి ఏంటి ఈరోజు? అందుకనే భక్తుడైనటువంటి నెహెమ్యా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు బబులోన్లో చెరలా ఉన్నారు. మరి వాళ్ళు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు. దేవుడి మందిరము కూల్చబడింది. తర్వాత వాటిని ప్రాకారాలు కట్టించడానికి మరి నెహెమ్యా అలాగే ఈ ఎజ్రా వీళ్ళందరూ కూడా చాలా ప్రయాసపడినారు. అందుకని అంటున్నాడు అనమాట, మా మీదకి వచ్చినటువంటి ఈ శ్రమలన్నిటికి చూస్తే నువ్వు న్యాయవంతుడు. ఎందుకంటే మేము అనుభవించాల్సింది చాలా ఉంది, కానీ కృపను బట్టి ఇంకా మేము ఆ లెక్కలో చూస్తే తక్కువగానే ఉన్నాము అనిపించింది నెహెమ్యాకి. ఎందుకంటే దేవుడు కృప చూపించాడు. ఒక అన్య రాజుల్ని వీళ్ళ విషయంలో వాడుకున్నాడు. నెహెమ్యాకి పర్మిషన్ ఇవ్వడానికి ఆ యొక్క రాజుని వాడుకున్నాడు, పంపించాడు మందిరం యొక్క పునర్నిర్మాణంలో భాగంగా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నెహెమ్యాకు అర్థమైంది దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు తన బిడ్డల పట్ల. ఆయన యొక్క మందిర ప్రాకారం కట్టించడంలో ఎంతగా దేవుడు సహాయం చేశాడు అనేది నెహెమ్యాకు అర్థమైంది. కాబట్టి ఎంత గొప్ప మాట చెప్పగలుగుతున్నాడు. ఈరోజు మనం ఉన్న స్థితిని బట్టి మనకి ఈ మాట చెప్పగలుగుతామా? అవునయ్యా, నేను చేసినవి ఎన్నో పాపాలున్నాయి, ఎన్నో తప్పులున్నాయి, నేను మంచి వ్యక్తిని కాదు, మంచిదాన్ని కాదు, అయినా కూడా నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడిగా నన్ను చూస్తున్నావు, ఎంత గొప్పగా నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఏ లోటు లేకుండా సహాయం చేస్తున్నావు అని ఎప్పుడన్నా కృతజ్ఞత కలిగి ఉన్నామా? ఇంకా నువ్వు అది లేదు ప్రవ్వా, ఇంకా ఇది చేయలేదు ప్రవ్వా, ఇది ఎప్పుడు చేస్తావు ప్రవ్వా, అది ఎప్పుడు చేస్తావు ప్రవ్వా అనుకుంటూనే ఉన్నాము. ఒకసారి ఆలోచించాలి మనము. ఎందుకంటే ఆయన న్యాయవంతుడైన దేవుడు అండి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి ప్రతిదీ కూడా న్యాయంగానే జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు నెహెమ్యా లాంటి ప్రార్థన మనం చేయగలగాలి. అవును ప్రవ్వా, నా జీవితం చూస్తే, నా బ్రతుకు తిరిగి చూసుకుంటే నేను ఎంత పాపినో నాకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో అక్కడ వికెడ్లీ అని చూస్తాం, బట్ వీ హ్యావ్ డన్ వికెడ్లీ అంటే నేను చాలా తప్పు చేశాను, చాలా వ్యతిరేకత పైన పనులు చేశాను, ఎంతో నేను నొప్పించాను, ఎంతో నేను బాధపరిచాను, ఎంతో నేను దుఃఖపరిచాను అనే అర్థం ఉందన్నమాట. అయినప్పటికీ నువ్వు నిజమైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు. నా తప్పుకి శిక్షకి నేను ఎంతో పాత్రురాలం, అయినప్పటికీ నువ్వు క్షమించావు. అంతే కదండి. ఆ ఘోర కల్వరి శిలువలో నీ నా పాపాలన్నీ కూడా ఆయన తీసుకొని మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని ఆయన పొందుకొని మనల్ని ఈరోజు పాప విముక్తులుగా చేశాడు అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో మన పట్ల ఆలోచించాలి. ఆలోచిస్తే స్తుతించకుండా ఉండలేమండి దేవుణ్ణి. దేవుడు చేసిన కార్యాలు మనం తలపోసుకుంటే ఆయన్ని మహిమపరచకుండా ఉండలేము. ఇంకా మనం అన్యాయస్తులని మాట్లాడేవారిగా, ఇంకా దేవుడు నాకేం చేయలేదు అనేవారుగా ఉన్నామంటే నిజంగా ఒక్కసారి మన లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకోవాలి. మనం ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఈరోజు ఏ స్థితిలో ఉన్నాం, దేవుడు ఎంతగా మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించాడు. ఇంకా మన ఆయుష్కాలాన్ని పొడిగించి భూమి మీద ఉన్నారు. మన తోటి వాళ్ళు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన కొలీగ్స్ కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన బంధుమిత్రులు ఎంతోమంది భూమిలో మరి బతకలేదండి, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు నువ్వు నేను సజీవంగా ఉన్నామంటే మనం ఏదో గొప్పలమనో మంచోళ్ళమనో కాదండి. ఆయన కృప, ఆయన ప్రేమ మన మీద ఇంకా ఉంది కాబట్టే మనల్ని ఇంకా ఆయన కాపాడుతూ సహాయం చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి ప్రేమ వర్ణనాతీతమైందండి. ఆయన మనల్ని ప్రేమించే ప్రేమ ఎవ్వరూ చూపించినటువంటి ప్రేమ. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమలు ఏదో ఒక రోజు మోసం చేసేస్తాయి, విడిచిపెట్టేస్తాయి. కానీ దేవుడు ప్రేమ మాత్రం శాశ్వతమైనది. ఆయన ప్రేమ యుగ యుగాలు ఉంటుంది. అది మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ. కాబట్టి ఈరోజు ఆ గొప్ప ప్రేమకు మనందరం కూడా పాత్రలుగా ఉన్నాం. కాబట్టి నిజంగా దేవుని స్తుతించవలసిన వారుగా ఉన్నాం, దేవుని మహిమపరచవలసిన వారుగా ఉన్నాం. అలాగే నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేసేవారుగా ఉండాలి. అయ్యా, ఈరోజు నా జీవితంలో ఏ శ్రమలైతే వచ్చాయో వాటన్నిటి బట్టి నేను స్తుతిస్తున్నాను, ఎందుకంటే నువ్వు న్యాయవంతుడు. శ్రమల్లో మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి. అదే ఆయన గొప్ప కార్యం. ఏంటంటే ఈ శ్రమలో నువ్వు భరించు అని మనల్ని వదిలేయలేదు. ఆ సమస్యలో, ఆ శ్రమలో మనతో పాటు ఉండి ఆయన నడుస్తున్నాడు, నడిపిస్తూ మనకి ధైర్యం పుట్టిస్తూ, ఆదరిస్తూ, మనల్ని బలపరుస్తూ, ఈ పరిస్థితుల్లో నిలబెట్టి అలాగే నిలుచుండి ఎదిరించడానికి మనకు శక్తిని ఇస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఒకటి మెరుగైన జీవితం ఇవ్వటానికి, ఇంకోటి మనల్ని బహు గొప్పగా ఆశీర్వదించడానికి. ఈరోజు ఆ గొప్ప ఆశీర్వాదాలు, మెరుగైన జీవితాలు పొందటానికి దేవుడు మనందరికీ కృప చూపించును గాక.
పరిశుద్ధులైన మా తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. నెహమ్యా చేసిన ప్రార్థన మేము కూడా చేస్తున్నామయ్యా. ఈరోజు అయ్యా మమ్మల్ని క్షమించండి అయ్యా. నువ్వు న్యాయవంతుడైన దేవుడు. మా మీదకి వచ్చిన శ్రమలు చూస్తే నిజంగా వాటన్నిటి లెక్క చూస్తే ప్రభువా, మేము చేసిన దాంతో పోలిస్తే అవి ఏమాత్రపు తండ్రి. ఆ శ్రమల్లో కూడా మీరు మమ్మల్ని ఆశీర్వదించాలనే కోరుకుంటున్నారు. ఆ శ్రమల్లో మమ్మల్ని విడిచిపెట్టలేదు. మేమున్న పరిస్థితుల్లో మీరు మాతో ఉండి మమ్మల్ని దాటించి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తున్నారు ప్రభువా. అందుని బట్టి మేమందరం స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.